దేవుని కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక ప్రతిభ ఉంటుంది. ఒకరు పాడేవాళ్ళు ఉంటారు, ఒకరు చక్కగా పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు, ఒకరు చక్కగా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, ఒకరు చక్కగా ఉపవసించేవారు ఉంటారు, ఒకరు ధారాళంగా దేవునికి ఖర్చు చేసేవారు ఉంటారు. రకరకాలైనటువంటి వారు. అయితే వీళ్ళ ప్రతిభను గుర్తెరిగి ప్రజ్ఞ కలిగిన వారు, ఆ ప్రతిభ కలిగిన వారు వారితో సహవాసం చేసి దేవుని పనిని అభివృద్ధి చేసుకునేటట్టుగా ఉండాలి. నాకు ప్రతిభ ఉంది అని ఇంకొకరిని మనం కించపరచడమో, ఇంకొకరిని గూర్చి చెడుగా మాట్లాడడమో, ఇంకొకరి చేతగాని వారు అనడం వలన దేవుని పని పాడైపోతుంది. ఓ కిటికీని చూడండి, ఆ కిటికీ కొయ్యతో చేశారు, కానీ మధ్యలో ఇనప కమ్ములు కూడా బిగించారు. అవతలి బాగాన కొయ్యతో ఫ్రేమ్ చేసి దానికి గ్లాసు బిగించారు. గ్లాసు, కొయ్య, ఇనుము, కొయ్య అందరూ కలిసే ఉన్నారు. దాన్ని చూసినప్పుడు ఎంత చక్కగా ఉంది అని అంటారు. అందులో కొన్ని బలమైనవి, కొన్ని బలం లేనివి, కొన్ని అందమైనవి ఉన్నాయి. అవన్నీ కూడా కలిసి ఉన్నప్పుడే ఓ చక్కటి కిటికీ అని మనం పిలుస్తాం. సంఘంలో కూడా ప్రతిభ ఉన్నవారు ప్రతిభ లేని వారిని కలుపుకోవటానికి నేర్చుకోవాలి.